అందరూ నమస్కారం. శుభోదయం. శతం జీవ శరదో వర్తమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇది వేదవాక్కు. మన జీవనశైలి ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందులో ప్రధానమైనది మధుమేహానికి మనం ఎన్ని మందులు వాడుతున్నా అది మన కంట్రోల్ అవ్వట్లేదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా చాలా మనకి, అంటే మధుమేహం వల్ల చాలా మిగతా శరీరంలో ఉండే మిగతా ఆర్గాన్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది. సో దీనికి పరిష్కారం ఏంటంటే మందులు ఒకటే పరిష్కారం కాదు. దానికి ప్రాచీన ఆహారం జీవనశైలిలో మార్పులు రావాలి. వచ్చినప్పుడే దీని నుంచి బయటపడగలుగుతాం. మనం దీన్ని సమర్థంగా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మధుమేహం నుంచి. కాబట్టి ఇది ప్రాచీన కాలంలో మన వేదాల్లో ఇచ్చిన ప్రాచీన జీవనశైలి, ప్రాచీన ఆహారం మీద అవగాహనతో పాటు ఆచరణ కూడా చేసేలాగా మనం 3 రోజుల క్యాంపు నిర్వహిస్తున్నాం. నిపుణులతో అవగాహన మరియు ఆచరణ కలిగించేలా ఆచరించేలాగా ఒక 3 రోజులు మనం ఆశ్రమంలో ఆ క్యాంపు నిర్వహిస్తున్నాం. జూలై 25, 26, 27 3 రోజులు ఈ శిబిరం నిర్వహించబడుతుంది. సో 3 రోజులు మీకు ప్రాచీన జీవనశైలితో పాటు అంటే ఆహారం మీద అవగాహన, అది ఎలా చేసుకోవాలి 3 రోజులు మీరు ఇక్కడ నేర్చుకుంటే మీరు అదే కంటిన్యూ చేశారనుకోండి, కొద్ది కాలంలోనే మీరు మందుల నుంచి బయటపడతారు. అంటే ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం లేకుండా తక్కువ మోతాదుతో మీరు షుగర్ని అదుపులో ఉంచుకోవడం, 2 శరీరాన్ని కాపాడుకోవడం, అది ముఖ్య ఉద్దేశం. దీని యొక్క లక్ష్యం ఏంటంటే మనం మధుమేహం వల్ల ఇంకా వేరే ఆర్గాన్స్ పాడైపోకుండా ఉండడం కోసం చేసే ఒక ప్రయత్నం ఇది. కాబట్టి మన శరీరాన్ని మనం పటిష్టంగా ఉంచుకోవడం కోసం చేసే కార్యక్రమం ఇది. సో దీనికోసం 25, 26, 27 3 రోజులు 25వ తారీఖు ఉదయం 10 గంటల లోపల రావాలి. 27 మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఈ క్యాంపులో వచ్చేది గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా మనం ముందుగానే ఇక్కడ హోమం యాగాలు నిర్వహిస్తున్నాం. మామూలుగా మనకి ఏకాదశి ఉపవాసం అని ఉంటుంది. అంటే ఏకాదశి రోజు మనం ఏదైనా ధర్మాన్ని, మన ఆహారపు అలవాట్లని, జీవనశైలిని, ఆధ్యాత్మికతని మార్చుకోవడం కోసం కానీ, అంటే ముందు శరీరాన్ని కాపాడుకోవడానికి మనకు పూర్వం చెప్పింది ఏంటంటే ఏకాదశి ఉపవాసం. కనీసం నెలలో ఒకసారైనా మనం ఉపవాసం చేయాలి, 15 రోజులకు ఒకసారైనా చేయాలి, లేదా కనీసం నెలకు ఒకసారైనా ఉపవాసం చేయాలి. అది ఏకాదశి ఉపవాసం అని మనకు పురుగులు పెట్టారు. ఎందుకంటే ఆ ఏకాదశి ఉపవాసం అంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చేస్తే శరీర ధర్మాన్ని కాపాడగలుగుతాం. అలా మనం దీర్ఘాల నుంచి బయటపడతాం. అందుకోసం మనం తొలి ఏకాదశి, ఈ ఆషాఢ మాసం 20వ తారీఖు తొలి ఏకాదశి కాబట్టి ఆ సందర్భంగా మనం మధుమేహంతో బాధపడే వారికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మీద ఒక అవగాహన, ఆచరణ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం తొలి ఏకాదశి రోజు. కాబట్టి ఈ కార్యక్రమానికి 25, 26, 27 ఈ మధుమేహం, జీవనశైలి, ఆహారపు అలవాట్ల మీద జరిగే ఈ క్యాంపులో నేను కూడా 3 రోజులు ఉండడం జరుగుతుంది. సో వచ్చేది గురు పౌర్ణమి కాబట్టి మనం పూజ, హోమం, అభిషేకం కూడా మనం ఈ కార్యక్రమంలో, ఈ క్యాంపులో అది కూడా ఉంటుంది. సందర్భంగా నేను కూడా 3 రోజులు ఈ క్యాంపులో మీతో పాటు ఉంటాను. కాబట్టి ఇవి వచ్చేవారందరూ సో 3 రోజులు ఉండేలా రండి. ఇది వచ్చి గంటలో వెళ్ళిపోతానని కాకుండా అలా అయితే ఫలితాలు ఏమి ఉండవు. 3 రోజులు ఉంటే అసలు పూర్తిగా అవగాహన వస్తుంది. అవగాహనతో పాటు ఆచరించడం ఎలాగనేది నేర్పుతామట. నేర్పడం కోసం మిమ్మల్ని వేమన్నాం కాబట్టి 3 రోజులు ఉండేలా రండి. సో వచ్చేవాళ్ళు ఈ కింద నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుని రండి. సో మనకి జూలై 29 గురు పౌర్ణమి సందర్భంగా మనం పౌర్ణమి పాడ్యమి ఆశ్రమంలో పౌర్ణమి క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపులో మనకి గురు పూజ, హోమం, అభిషేకంతో పాటు పౌర్ణమి పాయసం వితరణ ఉంటుంది. అలాగే దీర్ఘకాల సమస్యలపై ఒక అవగాహన కార్యక్రమం ఉంటుంది. సో దానికి ఏంటంటే 20-30 తారీఖు ఉదయం, అంటే అందరం ఏంటంటే మామూలుగా ఇన్నటి లోపల రమ్మని చెప్తున్నాం, కానీ ఈసారి మీరు ఉదయం 6 నుంచి 12 లోపల రావచ్చు. కంగారు ఏం పడక్కర్లేదు. పాయసం అలా ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి కార్యక్రమానికి వచ్చేవాళ్ళు ముందుగా ఫోన్ చేసి రావాల్సిన, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కొద్దిమందికి మాత్రమే నైట్ ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా ఏంటంటే మేమేమి మంచాలు ఏమీ లేవు, చెప్తాం కదా ఇప్పుడులాగా చేపలు, దుప్పట్లు ఇస్తాం. కాబట్టి అందరూ మన్నాడు ఉదయం రావడం మంచిది, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 12 గంటల లోపల రండి, ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు. వస్తే పాయసం తీసుకుంటారు. ఈ అభిషేకం, పూజ, హోమం కూడా నడుస్తూ ఉంటాయి. కార్యక్రమం పాల్గొనవచ్చు. అలాగే దీర్ఘకాల సమస్యలకి మనం పరిష్కారం కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం.